నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నరదిష్టి నరఘోష ప్రతి రాశికి ఎట్లా పనిచేస్తుందో మనం చెప్తూ వస్తున్నాం గురుగారు. అందులో భాగంగా ఇప్పుడు వచ్చేసి కర్కాటక రాశి దగ్గర ఉన్నాం మనం. కర్కాటక రాశి వారికి జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళకి ఇలాంటి నరదిష్టి నరఘోష వల్ల వాళ్ళ ఎదుగుదల ఆగిపోకుండా ఉన్నత స్థాయికి వెళ్ళటం కోసం ఏదైనా పరిహారం చెప్తూ గురుగారు, ముందు అసలు కర్కాటక రాశి వారు ఎలా ఉంటారో తెలియజేయండి గురుగారు. అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వీరు చూడటానికి చాకచక్యంగాను మిడిల్ హైట్తో ఉంటూ అందరినీ ఆకట్టుకునే తత్వంతో మొండి మూర్ఖత్వం ఎవరైనా ఉన్నారంటే కనుక కర్కాటక రాశి వాళ్ళని చెప్పొచ్చు. ఏ విధంగా అయినా సరే వాళ్ళు అనుకున్న దానికి ఖచ్చితంగా చేసేదానికి మాత్రం నిద్రపోరు, చేసేదానికి నిద్రపోరు వాళ్ళు. అది దాని వలన మంచే జరుగుతుంది, కానీ రిస్క్ అనమాట. మిలిటరీలో ఉన్న వాళ్ళు సైన్యం ఎలా అయితే చేస్తారో అంత రిస్క్ చేస్తూనే ఉంటారు వీరు ఎప్పటికీ కూడా. అంత చేస్తేనే వారు అనుకున్న పని అవుతుంది అనమాట. ఇప్పుడు మామూలుగా మనము అన్నం తినాలంటే బియ్యం షాప్లో కొనుక్కొచ్చుకుంటాం, వారు అట్లా కాదు. వారు ఎక్కడైతే అనుకున్నారో ఆడబోస్తారు, ఆడబోయి కొనుక్కొచ్చుకుంటారు. ఎందుకురా బాబు అంటే నాకు అక్కడే నచ్చిన ఆడ తెచ్చుకుంటా అంటారు అనమాట. సెంటిమెంట్ ఎక్కువగా చేస్తా అనమాట. నమ్మకంగా ఉంటారు వీళ్ళు. వీరి దగ్గర నమ్మకం పోయింది అంటే కనుక ఇక వారు ఎదుటివారు ఎంత గింజుకున్నా సరే మళ్ళీ దగ్గర చేర్చుకోరు. అంత నమ్మకంగా ఉంటారు వీళ్ళు. నమ్మారంటే మాత్రం ఎక్కడ దాకానే వెళ్తారు వీళ్ళు. నమ్మలేదంటే మాత్రం అక్కడే వదిలేస్తారు వీళ్ళు. నట్టేట్లో ముంచారంటారు కదా, అది వీళ్ళే. ఎందుకంటే మాత్రం వెళ్తూ జర్నీ చేస్తూ మధ్యలో వీళ్ళు తప్పుడోళ్ళు, లేకపోతే పనికిరారు, లేకపోతే వీరి వల్ల అవ్వదు, లేకపోతే వీరు మనల్ని మోసం చేస్తున్నారంటే అక్కడే వదిలేస్తారు. ₹1 నష్టం కాదు, 10 కోట్ల నష్టం ఆడే వదిలేస్తారు అన్నమాట. అంత వ్యక్తిత్వం కల పర్సన్స్ వీళ్ళు. అలానే ఏదైనా మాట ఇచ్చారంటే కూడా అంత ఈజీగా తప్పరు వీళ్ళు మాట. ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే మాత్రం చివరి వరకు చేస్తూనే ఉంటారు. కాబట్టి అలాంటి కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా ఆర్థిక స్థితిగతులు ఎక్కువ శాతం 70% కూడా ఆర్థిక స్థితిగతులన్నీ కొట్టుమిట్లాడుతూ ఉంటారు. వారి ఉన్నటువంటి నాలెడ్జ్, ఓపిక, ఇవన్నీ కూడా ఆర్థిక స్థితిగతులు ఏదో ఒకటి ఎప్పుడు చేస్తూనే ఉంటారు, ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆగదు, నిరంతర స్రవయంతిలాగా వీరు ఆగకుండా ప్రయత్నం చేస్తారు అంటారు. ఎండిపోయినటువంటి తుఫాన్ వీళ్ళది. కాబట్టి అలాంటి కర్కాటక రాశి వారికి నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. కర్కాటక రాశి మీద శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. దండెత్తుకుని వస్తే శత్రువులు ఉంటారన్నమాట. అసలు తెలియదు. గ్రూపులో ఉంటారు, గ్రూప్లో లీడర్గా ఉంటారు, ముందు పంపిస్తారు, వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. ఈయనొక్కడే తన్నుకోవాలన్నమాట. ఈయనొక్కడే వాళ్ళతో ఫైట్ చేయాలి. అలాగే నమ్మి మోసపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని నమ్మితే ఖచ్చితంగా మోసపోతూ ఉంటారు. వీరు ఎవరికైతే డబ్బులు ఇస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగిరు, గొడవే పెట్టుకుంటారు ఖచ్చితంగా. వీరు ఎదుగుతున్నారంటే ఓర్చుకోలేరు. మళ్ళీ అమ్మో వీరి దగ్గర ఎంత డబ్బు ఉంది, మళ్ళీ నాకు ఇయ్యలేదు అనుకుంటారు ఎదుటివారు. అంటే వీరు ఎదుగుతాలని ఎదుటి వాళ్ళు తట్టుకోలేదని వాళ్ళు ఉంటారు అన్నమాట. సో అలాంటి వాళ్ళకి నరదిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కర్కాటక రాశి ఏదైతే ఉందో వీరి మొండి వైఖరి, మొండి తత్వమే వీరిని నిలబెడుతుంది అనుకోవచ్చు. వీరు మాట తప్పని విషయం ఉంది చూసారా, అదొక్కటే నిలబెడుతుంది. మనకి ఆకలేస్తున్నా కూడా వీరు అడగరు. మొహం మీద నాకు ఆకలేస్తుందని అడగరు అనమాట. అలా కూర్చుండిపోతారు. మొహమాటం అంటాను. అసలు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏముందోలే అనుకుంటుంటారు. మనం తింటే వాళ్ళకు ఉంటుందో లేదో అనుకుంటారు. అన్ని కూడా వీళ్ళే ఆలోచిస్తుంటారు ముందుగానే. సో అలా ఉండేటువంటి రాశే కర్కాటక రాశి. అలాంటి కర్కాటక రాశి వారికి నరదిష్టి నరఘోషే కాదండి, వారి మీద శత్రు భయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా వీరికి బ్లడ్కి రిలేటెడ్గా, స్టమక్ రిలేటెడ్గా, లివర్, కిడ్నీస్ ఇలాంటివి కూడా త్వరగా చిన్న వయసులోనే వీరికి ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి వీరు ఫుడ్లో ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. వీరు వాడేటువంటి ఫుడ్, తినేటువంటి ఫుడ్లో అయితే ఖచ్చితంగా వీరు ధనియాల పొడి కానీ, లేదా లవంగాల పొడి కానీ, లేదా ఆవాల పొడి కానీ, లేదా ఇంగువ కానీ అయితే ఖచ్చితంగా వీరు ప్రతిరోజు యూజ్ చేస్తూ ఉంటే కొంత రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా కొంతమేర వీరికి రాకుండా అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇకపోతే వీరు పెళ్లి చేసుకునే దగ్గర కూడా కొంచెం ఆచిట్యూడ్ చేసుకోవాలి. వీరికి తగ్గట్టుగా, నక్షత్రం తగ్గట్టుగా పెళ్లి చేసుకోలేదు అంటే కనుక ఖచ్చితంగా దాని ద్వారా కూడా వీరు నష్టపోయేటువంటి యోచన కనిపిస్తుంది. అందులోనూ సింహరాశి వాళ్ళని వీరు పెళ్లి చేసుకోవచ్చు. తులారాశి వాళ్ళని ఇంకా బాగా కలిసి వస్తుంది. వీరు తులారాశి వాళ్ళతో అట్రాక్షన్ బాగుంటుంది. తులారాశి వాళ్ళేమో వీళ్ళు తెలివితేటలతో సంపాదిస్తారు, వీళ్ళేమో మూర్ఖంగా సంపాదిస్తారు కర్కాటక రాశి వారు. కాబట్టి ఇద్దరికి కూడా అనుకూలంగా ఉంటుంది. వీరి తెలివితేటలు, వీరి మూర్ఖత్వం, ముందుకు వెళ్ళే తత్వం అన్నమాట. ఇద్దరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ధనుసు రాశి వాళ్ళని కూడా వీళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే ధనుసు రాశి వాళ్ళతో కొంచెం మొహమాటంగా ఉంటుంది. ఇద్దరు మొహమాటస్తులే. ఇద్దరు ఒక మాట మాట్లాడితే ఎదురు వాళ్ళకి మండిపోతుంది. ఇద్దరే సమపూజ్యులుగా ఉంటారనమాట. అలానే వీరు కుంభరాశి
వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళతో అనుకూలంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళని అయితే కొంచెం లాంగ్ టర్మ్ రిలేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారంటే వీరిద్దరు రాసులే, కాబట్టి ఇద్దరికి కూడా కొంతమేర కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ రాసులు వాళ్ళని పెళ్లి చేసుకుంటే మాత్రమే వీరికి కొంచెం జీవన శైలి ముందుకు వెళ్తూ ఉంటుంది. లేదు వేరే రాసులు అంటే కనుక ఖచ్చితంగా వీరు ఇక గొడుగు పట్టుకొని వెళ్తూ ఉండాలి. ఎండ వాన చలి ఏముండదు, గొడుగోటి ఆధారం అనుకుని వెళ్తూ ఉంటారు అనమాట. లేదా చెట్టుడు పట్టుకుని వెళ్తూ ఉంటారు ఏర్లతో పాటు, ఎందుకంటే వీరికి ఇంక వేరే ఆధారం ఉండదు. ఒక రకంగా జీవితంలో మనం పైకి రావాలి అన్నా, జీవితంలో ఎదగాలన్నా, పేరు ప్రఖ్యాత పొందాలి అన్నా కూడా జీవిత భాగస్వామ్యుడు అదే ముఖ్యం. వీరికి ఉన్నటువంటి అంబిషన్స్ కావచ్చు, కోరికలు కావచ్చు, ఏదైనా బ్రతకాలడానికి గోల్స్ కావచ్చు, రీచ్ అవ్వడానికి మనకు ఉండేటువంటి సపోర్ట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. కాబట్టి అలాంటి ఘట్టంలో పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం ఆచి చూసి పెళ్లి చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇకపోతే వీరికి నరదిష్టి విషయానికి వస్తే మాత్రము ఖచ్చితంగా వీరికి ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. అత్తవారింట్లో కానీ, లేదా అమ్మవారింట్లో కానీ, లేదా ఎవరు సహకారం చేయకుండా ఎవరు ఇబ్బంది పడుతూనే ఉండేటువంటి నరదిష్టి అయితే వీరికి బాగా ఉంటుంది. దానివలన వీరు అనుకున్న పని ముందుకు వెళ్ళకపోవటం, ఆహారం అలక్కపోవటం, అలానే కాళ్ళు చేతులు గుంజటం లాంటివి, హెడేక్ లాంటివి, అనేజ్గా అయిపోవటము, చిన్న వయసులోనే పెద్దగా కనిపించడము, ఇలాంటివన్నీ కూడా మనం అనుకున్న పనులు కార్యాచరణ ముందుకు వెళ్ళలేకపోవటము, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ కాకుండా వీరికి కాలసర్పదోషం, నాగదోషం కూడా కలిసి వచ్చినాయి అనుకోండి, ఎక్కువగా వస్తుంది కర్కట రాశి వాళ్ళకి. అవి కూడా వచ్చినట్టే కనుక పితృదోషాలు అన్నీ వచ్చినట్టు వీరికి అనేక రకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. ఎవరు ఎక్కడికి ఏం పని చేయలేరు. మీరు ఏ వయసులో సెటిల్ అవుతారు గురుగారు? ఇక కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి అవుతే కనుక 22 నుంచి 20 సంవత్సరాల్లో పోతారండి. లేదంటే 40 తర్వాతనే ఉంటుంది వీరికి. ఖచ్చితంగా జీవనం వీరికి 40 తర్వాతనే వీరు సెటిల్ అయ్యేటువంటి యోచన కనిపిస్తుంది. ఈ మధ్యలో ఎంత కొట్టుకున్నా కూడా ఈ 18 సంవత్సరాలు కొట్టుకుంటూనే ఉంటుంటారు, ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనమాట. ఇక 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆటోమేటిక్గా వీరికి ఒక షుగరో బీపీనో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి. ఒబిసిటీ వస్తుంటుంది. ఆ తర్వాతనే వీరి జీవితంలో కొంతమేర కూర్చొని పని చేసుకోవడానికి సరిపోతుంది. అంటే అప్పుడు ఇంకా ప్రయత్నం చేయడానికి పరిగెత్తలేరు. ఇక ఉన్న దాంట్లో వాళ్ళు అలవాటు పడిపోతుంటారు. ఇంకా అలా జీవనం కొనసాగించాల్సింది తప్పితే ఇంకా ఉంటే కనుక వీళ్ళండి ఒకటి 1,00,000 కోట్ల రూపాయలు ఆధిపతులు ఉంటారు ఒక్కో దగ్గర, కానీ బయట పెట్టరు డబ్బు. కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే చాలా నమ్మకంగా ఉంటారు తప్పితే డబ్బుని రూపాయి కూడా బయట పెట్టరు. ఎప్పటికప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నా కూడా ఈరోజు పని చేస్తే ఈరోజు తినేలాగా ఉంటారు వాళ్ళు. పని చేయకుండా తినరు అనమాట, అవి కదిలించరు వాళ్ళు, అవి అలా ఉండిపోతాయి. కారు కొంటారు, కారు తీయరు, బండి మీద వెళ్తూ ఉంటారు, ఎవరో ఒక లిఫ్ట్ అడిగో లేకపోతే ర్యాపిడో ఊపర్ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు, కారు అరిగిపోతుందని. సో అలాగా ఉంటుంటారు అన్నమాట వీళ్ళు. తుడిచిన కారిని 10 సార్లు తుడుస్తూ ఉంటారు రోజుకి ఒకసారి. సో అంటే అన్నీ కూడా విచిత్రంగా చేస్తుంటారు చిన్నపిల్లల తత్వంతో అనమాట ఒక్కొక్కసారి. అందుకని ఈ కర్కాటక రాశిలో చూడటానికి చాలా రాజకీయ నాయకులు ఉన్నాయి, సెలబ్రిటీలుగా కూడా ప్రయత్నాలు చేయొచ్చు. వారి వెనక బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఉంటారు చూసారా, అందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ బ్యాక్గ్రౌండ్లో ఉండి కథ నడిపిస్తూ ఉంటారు. అలాంటి అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఎక్కువ శాతం కర్కాటక రాశిలో కనిపిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఒక మాట చెప్పాలంటే అలా చెప్పవచ్చు, 10 మంది తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు మనలో అంటే అల్లు అరవింద్ గారు. సో అదే రకమైన స్వభావం, అదే రకమైన శక్తియుక్తులు, ఎదుటి వాళ్ళని ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే తత్వం, ఇవన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు కర్కాటక రాశి వారు. కాబట్టి నమ్మశక్యమైనటువంటి వ్యక్తులు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి అందరికీ బాగుంటుంది. వారికి ఎలా ఉంటుంది పక్కన పెడితే అందరికీ బాగుంటుంది. అలాంటి వాళ్ళ మీద నరదీసిన నరఘోష ఖచ్చితంగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక ఉపాసన తీసుకున్నట్టయితే కనుక అమ్మవారిది కానీ స్వామివారిది కానీ ఉపాసన తీసుకుంటే దానికన్నా అదృష్టం ఏం లేదు. అలానే వీరికి ఏదైనా దీక్ష తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీ సంవత్సరంకి ఒకసారి అయినా సరే, ఏడాదికి ఒకసారి అయినా ఏదైనా దీక్ష, అమ్మవారిది స్వామివారిది దీక్ష తీసుకోవాలి. 41 రోజు దీక్ష తీసుకునేది ఉంటుంది, మాలలు అలాంటివి ఒకటి వేసుకుంటే అదే వీరికి అదృష్టం. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి దేవతలు కానీ వారికి చేసుకొని పూజ కానీ వీరికి ఏమైనా ఉంది అంటే కనుక రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. వీరు మాసానికి ఒకసారి అయినా సరే, మాస శివరాత్రి రోజైనా సరే, ఏకాదశి రోజైనా సరే వీరు రుద్రాభిషేకం చేసుకోవాలి శివునికి. అది చాలా మంచిది. నమ్మక చమకం పాటించడం చాలా మంచిది. అలాగే లలిత సహస్రనామం పాటించడం చాలా మంచిది. అమ్మవారి దగ్గర కుంకుమ చేసుకుని ఆ కుంకుమను ప్రతిరోజు ధరించుకోవడం చాలా మంచిది. అలానే వీరు దానం చేయాల్సి వస్తే కనుక నల్ల నువ్వులు, నల్ల మినుములు, గోధుమలు, జొన్నలు, ఈ 4 కూడా అన్ని కిలో చొప్పున తీసుకొని అవన్నీ కూడా దానం చేస్తే చాలా మంచిది. ఇక దోసకాయలు ఆవుకు పెడితే కనుక చాలా మంచిది. ఇప్పుడు ఆ దోసకాయలు ఎలా పెట్టాలి అంటే, ఇప్పుడు సపోజు మనం ఒక 30 కిలోలు 40 కిలోలు ఉంటాం వెయిట్, ఆ వెయిట్ అన్ని దోసకాయలు ఆ గోశాలకి ఇచ్చేయాలి. మన మనిషి ఉండేటువంటి వెయిట్ ఎంతైతే ఉంటారో తూకం, ఆ తూకానికి తగ్గటువంటిగా
దోసకాయల్ని గనక లేదా 10% దశమ భాగం అంటారు, ఆ దశమ భాగం అంటే అది కాదులేండి, ఆ దశమ భాగానికి సంబంధించినటువంటి దోసకాయలను తీసుకొని ఆవులకి ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వారికి జీవితంలో ఎలాంటి నరదిష్టి నరఘోష నుంచి అప్పటికప్పుడే పటాపంచలేదు అనుకుంటుంది. వీరైతే కనుక ఎర్రనీళ్ళని ఉంటాయి. ఎర్రనీళ్ళు అంటే నీళ్ళల్లో ఎరుపు కలరు కుంకుమ వేయటం కాదు. ఎర్రనీళ్ళు అంటే దిష్టి తీయటానికి ఎర్రనీళ్ళు అంటారు. దాంట్లో వెంట్రుకలు వేస్తారు, బొగ్గులు వేస్తారు, ఎండుమిరపకాయలు వేస్తారు, చున్నం వేస్తారు, పసుపు కుంకుమ అన్నీ వేస్తారు నీళ్ళలో, ఒక చెంబు నీళ్ళల్లో అన్నీ వేసేసి ఉప్పు అన్నీ కూడా వేసేసి ఆ నీళ్ళని చింతపండు అది నిమ్మకాయ రసం కూడా అందులో పిండాలి. అలాంటి నీళ్లతో మిట్ట మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల లోపు అభిజిత్ లగ్నంలో కనుక వారేం తీసుకోవచ్చు. వారింట్లో వారికన్నా పెద్దవారే ఉంటే కనుక వారి చేత నుంచి క్లాక్ వైజ్గా 7 టైమ్స్ తీసేసి కింద నేల కొట్టేసి దానిలో నీళ్లు వెనక బొట్టు పెట్టుకున్నట్టయితే కనుక వెనక కానీ మనం ముందు కానీ బొట్టు పెట్టించుకునే కనుక వారికి ఉన్నట్టు నరదిష్టి నరఘోష శత్రుభయం దెబ్బకి ఇలా పటపంచలైపోతాయి. ఇది నరదిష్టి పోవడానికి పరిహారం. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక లేదు అనుకుంటే కనుక ఉప్పు ఉంటుంది, కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు, ఆవాలు, అలానే లవంగాలు, ఈ 3 కూడా ఒక చిటికెడు లేదంటే ఒక టీ స్పూన్ సుమారుగా తీసుకొని వారే సాయం సంధ్యవేళలో ఏదైనా ఫ్రైడే రోజు కానీ, సాటర్డే రోజు కానీ, సండే రోజు కానీ, ఈ 3 సాయం సంధ్యవేళ కనుక దిష్టి తీసుకొని పడేసినట్టయితే కనుక సరిపోతుంది వీరికి. అలానే వీరికి అమ్మవారికి స్వామివారికి వస్తే కుంకుమార్చన చేయించుకుని పెట్టుకోవచ్చు. వీరికి అదిగో మధ్యలో ఇంకో విషయం ఏంటంటే కనుక ఎవరైనా ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎఫైర్స్ పెట్టుకుంటే కనుక అవి కలిసి రావు. కర్కాటక రాశి వారికి ఉన్న ముక్కోపికి ఖచ్చితంగా గొడవలు అవుతాయి. అది ఎక్కడ వరకైనా వెళ్తుంది విషయం. కాబట్టి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వు. ఒకవేళ లవ్ ఉందంటే కనుక ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ అవ్వాల్సింది తప్పితే అది లైఫ్ లాంగ్ నిలబడుతుందా అని కూడా లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నరఘోష నరదిష్టికి అయితే ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికైతే అవకాశం ఉంటుంది. ఓకే, సో విన్నారు కదా, కర్కాటక రాశి గురించి అయితే మనం ఎన్నో విషయాలని తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారి నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.